అందరికీ నమస్కారం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో 19వ శ్లోకం. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే జ్ఞానవంతుడై నన్ను పురుషోత్తముడు అని తెలుసుకుంటాడో అతడు సమస్తమును తెలిసినవాడు. అతడికి తెలియాల్సిందంటూ ఏమీ ఉండదు. అతడు నన్ను నిర్మలమైన మనసుతో భజిస్తాడు, ఆరాధిస్తాడు అని పలికాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో ఒక విచిత్రమైన పదం వాడారు, అసమ్మూఢః. మూఢుడు అంటే మనకు తెలుసు, మూర్ఖుడు. వాడికి తెలియదు, ఒకరు చెబితే వినడు, తనకు ఏం తోస్తే అదే చేస్తాడు, అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, సరైన మార్గంలో నడవడు, తాను నమ్మిందే సిద్ధాంతం, తాను చెప్పిందే వేదం అంటాడు. వీడి పేరు మూఢుడు, మూర్ఖుడు. ఈ మూడులలో గొప్పవాడు సమ్మూఢుడు, అంటే ఈ లక్షణాలన్నీ పరాకాష్ఠకు చేరుకున్నవాడు. ఈ లక్షణాలు లేనివాడు అసమ్మూఢుడు, అంటే మంచివాడు అని అర్థం. అటువంటి అసమ్మూఢులు అంటే జ్ఞానులు, అన్నీ తెలిసినవారు, నన్ను పురుషోత్తముడిగా తెలుసుకుంటారు. దేహము వేరు తాను వేరు అనుకుంటారు. ఆత్మజ్ఞానం పూర్తిగా కలిగి ఉంటారు. అటువంటి వారికి ఇంకా తెలుసుకోదగినది ఏమీ ఉండదు. అటువంటి వారు నిర్మలమైన, నిష్కల్మషమైన, స్థిరమైన, అచంచలమైన మనసుతో నన్ను పూజిస్తారు, ఉపాసిస్తారు. అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మమయం, సర్వం ఆ పరమాత్మయే, అణువణువు పరమాత్మ స్వరూపమే అనే భావనతో ఏకాగ్ర చిత్తంతో ఉపాసిస్తారు. వారికి బయట ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా పరిమితంగా కావాల్సినంత వరకే ఉంటుంది. బాహ్య ప్రపంచంలో దొరికే పదార్థములు, వస్తువులు అన్నీ అశాశ్వతములు అని తెలుసుకుంటాడు. అప్పుడు అతని మనసు ఆత్మ యందు స్థిరమై ఉంటుంది. మనసు ఎల్లప్పుడూ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటుంది. అతనికి మరొక ఆలోచన ఉండదు. ఈ స్థితికి రావాలంటే ప్రతి మానవుడు క్షరము, అక్షరము, పురుషోత్తముడు వీరి గురించిన జ్ఞానం క్షుణ్ణంగా కలిగి ఉండాలి. అదే ప్రపంచంలో ఉన్న విద్యలకల్లా గొప్ప విద్య. ఇది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు. నిరంతర అభ్యాసము, సాధన అవసరం. దానిని మనం ఈ రోజు నుండే మొదలు పెట్టాలి, ప్రయత్నం చేయాలి. ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలోనైనా ఫలిస్తుంది అని పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు.